ఈరోజు బాగున్నా కూర్చో. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాగా స్కూల్ 1921వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. కాకపోతే సెలక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్ ఈజ్ లిటిల్ బిట్ రాంగ్. సో యూ మస్ట్ ప్రిఫర్ అవుట్ సైడ్. ఇదేంటంటే ఇట్ ఈస్ వెరీ సల్టీ ఒప్పుకోక ఎప్పుడు బాగా ఓపెన్గా పెట్టారు. సరే ఏదన్నా చాలా పర్యాయాలు వచ్చాను నేను ఈ స్కూల్ యాన్యువల్ డే. ఇవాళ రాగేమో అనుకున్నాను, కానీ రాగలిగాను. మనందరినీ చూసే అవకాశం వచ్చింది. అట్లాగే వాళ్ళకి కూడా యాజమాన్యానికి కూడా సంతోషం కలగటానికి కొద్దిగా కారణం అయ్యాను. నేను రాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేవాడు. అదేవిధంగా నేను అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు పిల్లల పెర్ఫార్మెన్స్ చూశాను. ఏదంతా చూసారా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఏ పర్సనల్ క్యారెక్టర్. ఈ ముఖం చూస్తే నువ్వు ఎటువంటి వాడు చెప్పవచ్చు అంటారు. అట్లే మన ఆడవాళ్ళకి తెలిసిన భాష ఏంటంటే ఒక మెతుకు పట్టుకుంటే గుడికిందా లేదా చెప్తారు. వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుందా? అట్లనే నేను పెర్ఫార్మెన్స్ చూశాను. పిల్లలు వాళ్ళ ఓరియంటేషన్, మెసేజ్ ఓరియంటేషన్, వాటర్ సేవ్ నేషన్ పిల్లలు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అదేవిధంగా ఈ పిల్లల యాంకరింగ్ చూస్తున్నాం. పిల్లల యాంకరింగ్ చూస్తే చాలా చక్కగా నేను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ వెదర్ దే స్పీక్ విత్ వెరీ గ్రామటికల్ మిస్టేక్ ఆర్ నాట్. వితౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్ fluently they will speak. For that, I really congratulate our students, particularly your teachers who taught English to you. Every English teacher, so entire credit goes to your school. If the school generally ఇవాళ ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ అవసరం. మంచిగా చెడైనా ఇంగ్లీషు, హిందీ, తెలుగు మూడికి కాంబినేషన్ బాగా ఉండాలి. తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడాలి. తెలుగు తప్పులు లేకుండా రాయాలి. ముందు తెలుగు వచ్చింటే తెలుగు మీద ఒక అథారిటేరియన్ సాధికారికత, ఎంపవర్మెంట్ అంటారు. తెలుగు మీద నేను బాగా చదవగలుగుతాను, బాగా రాయగలుగుతాను, తప్పులు ఉండవని ఒక విశ్వాసం నీలో ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నెక్స్ట్ అదర్ ఫారిన్ లాంగ్వేజ్ అంటే మనది కాదు. ఇంగ్లీష్ యూ కెన్ హ్యావ్ ఈజీ యాక్సెస్ టు లెర్న్ ఇంగ్లీష్, యూ కెన్ హ్యావ్ ఈజీ యాక్సెస్ టు లెర్న్ హిందీ. సో ఆ విధంగా ఇది పర్ఫెక్ట్ ఇన్ లెర్నింగ్ 3 languages. You will not be stopped there. We can move anywhere. So only sky is the limit for our chances. ఆ 3 భాషలు వచ్చేదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అందువలన ఇవాళ చదువులో ప్రధానమైన అంశం ఏంటంటే మార్కులే కాదు. మార్కులు రావడం భాగం. మార్కులు అంటే కూర్చోబెట్టి రోటింగ్ అంటారు, రుద్దటం, బాగా లెర్నింగ్ బై హార్ట్ కంఠస్థం చేసి అది చేసి బాగా కంఠస్థం చేసి దాని మీద రాస్తారు. అది కూడా అవసరమే, కానీ దాని వెనక అసలు సబ్జెక్ట్ ఏంటి, దానిలో ఉన్న అర్థం ఏంటి, వాళ్ళు ఇందాక వాళ్ళు మన మౌనం ఆ పిల్లలు మౌనం యాక్షన్ చేశారు. అసలు వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ ఏంటి, వాళ్ళ అభినయం, దాని వెనుకున్న మనము ఏంటి, అభినయం వెనుకున్న మెసేజ్ ఏంటి, అది అర్థం కావాలి. అది అర్థం కాకపోతే ఏదో సరదాగా చూసాం సపోర్ట్ పెట్టిపోయినట్టు అయింది. అట్లనే కేవలం మార్కులు కాదు, మార్కులతో పాటు ఆ సబ్జెక్టు మీద లోతైన అవగాహన రావాలి. అది ఎవరి చేతిలో ఉంటుంది? అక్షరం పిల్లల చేతిలో కాదు, ఆయా టీచర్స్ చేతిలో ఉంటుంది. ఆ టీచర్ అంకిత భావంతో ఉండాలి.
నాకు తక్కువ జీతాలు ఇచ్చారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో సహజంగానే తక్కువ శాలరీస్ ఉంటాయి, కానీ నువ్వు ఎక్కడ పనిచేసినా ఆ పని చేసినంతసేపు ఒక అంకిత భావంతో పనిచేయాలి. టీచర్కి సంబంధించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది నీకు మంచిది, నీ విద్యార్థులకు మంచిది, నువ్వు పనిచేసే ఆ సంస్థకు కూడా మంచిది. ముందు టీచర్స్, మాకు కూడా ఒక స్కూల్ ఉండేది, భారత్ పబ్లిక్ స్కూల్. మా స్కూల్లో నేను అక్కడికి వెళ్ళానంటే జస్ట్ ఐ యూజ్ టు బికమ్ ఏ టీచర్. స్కూల్లో ఐ ఎంటర్ ఇన్ టు ద ప్రెమిసెస్ ఆఫ్ ద భారత్ పబ్లిక్ స్కూల్, ఐ విల్ బి డిఫరెంట్ పర్సన్. ఆ లోపలికి పెట్టారంటే మాస్ లీడర్ కాదు, పార్టీ లీడర్ కాదు, అక్కడ ఒక టీచర్ లాగా అయ్యేవాడు. అంటే అవన్నీ నాకేదో బాగా నాలెడ్జ్ ఉందని కాదు, ఎక్కడ తప్పులు జరుగుతాయో అది తెలుసున్నాను. ఎందుకు తెలుసు? చిన్నప్పుడు నేను చదవను, చిన్నప్పుడు బాగా చదివినాను కానీ చదవను, చిన్నప్పుడు చదవకుండా ఉన్నాను. చిన్నప్పుడు చదవలేదు కాబట్టి ఎక్కడెక్కడ ఏం తప్పులు జరుగుతాయో తెలుసు, ఆ తప్పులు జరగకుండా చూసేవాడు. అందువల్ల మా స్కూల్లో ఉన్న టీచర్స్ డిఎస్సి అంటే అప్పుడు గవర్నమెంట్ సెలక్షన్, డిస్ట్రిక్ట్ ఏమంటారు డిఎస్సి అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీనా, డిఎస్సి బాబు టీచర్ రావుందా చెప్పలేదా? మరి అంతసేపు ఇచ్చాను. డిఎస్సి అంటే మీరే, మీరు పరీక్షలు రాసి టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా క్వాలిఫై అయ్యేది డిఎస్సి. మా స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు 100 మంది వెళ్తే దాదాపు 90 మంది గవర్నమెంట్ టీచర్లు అయ్యేవాళ్ళు. అంత సెక్షన్ ఉండేది అక్కడ. అట్లే ఇప్పుడు ఈ టీచర్ మీద కూడా చాలా బాధ్యత, మీకు ఉపయోగం ఉంటుంది. ఇంకా డిఎస్సి డైట్ లేదు. రేపు డిఎస్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న టీచర్లు అక్కడ అప్పీర్ అయితే సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు కృషి ఉండాలి. మీకు కృషి ఉండాలంటే మీరు ఇళ్ళ దగ్గర హోంవర్క్ చేయాలి. ఉన్నారా టీచర్స్? చేతులు పెడుతున్నాము, ఎంతమంది పెట్టారు టీచర్స్? ఏంటి టీచర్స్ అన్న? టీచర్స్ కాకుండా పిలవండి, ఒకసారి సార్ చూస్తారంట, పిలవండి. సరే, ఇప్పుడు టీచర్స్ రేపు ఏం బాధలు చెప్పాలో ఇవాళ వాళ్ళు హోంవర్క్ చేయాలి. ఇంట్లో మీ బాధలు మీకు ఉంటాయి, మీ కష్టాలు మీకు ఉంటాయి, మీ ఆర్థిక బాధలు ఉంటాయి, పిల్లలతో ఇబ్బంది ఉంటుంది. భర్త మంచిగా అయితే పర్లేదు, భర్త మనకు పొగపోతాడైతే ఇబ్బంది ఉంటుంది. పిల్లలు వాళ్ళ క్రమశిక్షణ, పిల్లల్ని చదివించుకోవాలి. తర్వాత రేపు పిల్లల కోసం ఏం చెప్పాలో మీరు నేర్చుకోవాలి. ఒకటిగా వచ్చి అందులో చదివేసి బోర్డు మీద రాసేస్తే అది టీచింగ్ కాదు. టీచింగ్ అంటే ముందు నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థమైంది దాన్ని అందరూ చూసే సముద్రాన్ని చెంబులో ఆ నీళ్ళు పట్టాలి. నేను అసెంబ్లీ ఉంటున్నాను, అసెంబ్లీలో ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైము 5 నిమిషాలు, లేకపోతే మ్యాక్సిమం 10 నిమిషాలు. సబ్జెక్ట్ ఏంటి? ఓషన్, సముద్రం, వ్యాస్ట్ సబ్జెక్ట్. అదంతా నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు 5 నిమిషాలు చెప్పగలుగుతావు, లేకపోతే నువ్వు మొదలెట్టేసరికి టైం అయిపోయింది. అందువల్ల టీచర్స్గా మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు హోంవర్క్ చేసి మీ క్లారిటీ వస్తే సబ్జెక్ట్ మీద, ఆ పాఠం మీద, పాఠ్యాంశం మీద మీకు పూర్తి పట్టు వస్తే మరుసటి రోజు ఈజీగా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమయ్యే పద్ధతులు ఎలా చెప్పాలనేది మీరు నేర్చుకోవాలి. అప్పుడు ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, లేకపోతే సైన్స్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలకు విశ్వాసం. నేను నా అనుభవమే చెప్తాను. నాకు లెక్కలు రావు, ఇప్పుడు కూడా రావు. కానీ బడ్జెట్లో బాగా మాట్లాడతాను. బడ్జెట్ మీద ఏ రంగం ఎంత కేటాయింపు జరుగుతుంది, పోయినసారి ఎంత కేటాయింపు జరిగినాయి, అందులో కేటాయించింది ఎంత ఖర్చు పెట్టలేదు, ఇవన్నీ తెలుస్తున్నాను. అందరికంటే ఎక్కువ బాగా మాట్లాడతాను. కానీ ఒక గుణితము లేకపోతే భాగాహారము అదేమి ఉంది నాకు రాదు. నేర్చుకోవాలి.
ఎక్కడ తప్పు జరిగిందంటే సైన్స్ కూడా రాదు. ఎక్కడ తప్పు జరిగిందంటే నా అల్లరితనం కానీ లేకపోతే నా అల్లరితనాన్ని కంట్రోల్ చేసి నన్ను క్రమశిక్షణలో పెట్టలేకపోయినటువంటి మా టీచర్ వైఫల్యం కానీ. వాళ్ళు బాగా చెప్తారు, బుద్ధిమంతులు అయితే బాగా వెళ్తారు, నేర్చుకుంటారు. బుద్ధిమంతులు కాని వాడిని ఎలా నేర్పాలనేది మీ టీచర్స్ మీద ఆధారపడాలి. నాకు ఇప్పటివరకు రావు లేదు. నేను ఎవరు నిర్మించాలి? నాకు నేను నిర్మించుకుంటాను, మా గురువులు కూడా నేను పనులు నిర్మిస్తాను. అంటే పట్టుకోవాలి, నన్ను నాలో ఉన్న నాటినెస్ అల్లరితనాన్ని పట్టుకోవాలి. పట్టుకుని దాన్ని జాగ్రత్తగా ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను చెప్పి వాళ్ళ మీద గురి కలిగే విధంగా చేసుకోవాలి. ఆ టీచర్ మీద ప్రేమ కలిగే విధంగా చేసుకోవాలి. టీచర్ మీద విశ్వాసం కలిగే విధంగా చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లవాడు ఇవాళ అర్థం కావాలి, రేపు ఎల్లుండి ఆటల్లో పడతారు. అందువలన ఇదంతా మీకు ఉపయోగపడేది. నా సెలవులు ఎక్కువ నేను టీచర్లకే చెప్తున్నాను. టీచర్లు బాగుంటే స్కూల్ బాగుంటుంది, యాజమాన్యం బాగుంటే స్కూల్ బాగుంటుంది. క్రమశిక్షణగా టీచర్స్ ఉండి యాజమాన్యం క్రమశిక్షణలో పిల్లలు పెట్టగలిగితే స్కూల్ బాగుంటుంది. అట్లే తల్లిదండ్రులుగా మీకు కూడా ఒక మాట చెప్తే క్లోజ్ చేస్తాను. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు నాకు చేర్చాము, నాకే సంబంధం, వాడే చూసుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీకు సబ్జెక్ట్ తెలవకపోవచ్చు, ఆ సబ్జెక్ట్ మనకు తెలవదు. తల్లిదండ్రులు మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లవాడికి ఒక టైం, స్కూల్ అయిపోయిన తర్వాత వస్తారు, వచ్చిన తర్వాత ఏదైనా ఆడుకునే అవకాశం ఉంటే ఒక గంట ఆడుకునేదానికి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి రేపు పుస్తకాలు ఇవాళ చదువుతున్నారా లేదా చూడండి. అవి ఏం పట్టించుకోలేదనుకోండి, వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేషన్ రాదు. పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో మీరు అబ్జర్వ్ చేయాలి. దొంగసారిగా సిగరెట్ తాగుతున్నాడా, లేకపోతే దొంగసారిగా గుట్కా వేస్తున్నాడా. ఇప్పుడు ఇంకా అతనికి పెద్ద జరుగుతా గంజాయి కొడుతున్నాడా, ఎందుకో చూడాలి. మనం పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చాం, స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ అంటే రెక్కలు తెగిన స్వేచ్ఛ కాదు. మనం రాజ్యాంగంలో మాట్లాడే అనుకోదు, మనకి మాట్లాడకపోదు. కాబట్టి ఎక్స్పర్ట్ కూతురు తింటే అది మాట్లాడేందుకు కాదు. ఇదే జరిగే పరిస్థితుల్ని, ప్రభుత్వం వైఫల్యాల్ని, లేకపోతే మనకి జరిగే మానవాళి జరిగే ఇబ్బందులు ఇది తప్పు అని చెప్పి ఆఫ్కోర్స్ ఇచ్చారు మనకి. అంతేగాని నువ్వు ఎదవారు దొంగ అమ్మ అక్క ఐదుగా మనకి ఇచ్చింది స్వాతంత్రం. అట్లనే మనకు సంబంధించి మీరు తల్లిదండ్రులు పిల్లల్ని అనుక్షణం ఆహార్నిశలు గన్ను వేసి ఉంచాలి. మీ మాట కూడా ఎదుర్కోవాలి. పెద్ద ఏమనుకుంటారు అనుకుంటారా? థింక్ లైక్ దట్. ఎందుకంటే మా అమ్మ నాన్న కంటే మాకే రాయవచ్చు, మేమే చదవచ్చు, మాకు తెలిసిన మీకు తెలదు చెప్తే చాలా చాలా గుర్తుకోండి అంటారా? అనొద్దు. ఎందుకంటే మనకి ఎంత తెలిసినా యువర్ టాలెంట్ ఈజ్ వెరీ లిటిల్ దాన్ ద ఎక్స్పీరియన్స్ దే అక్వైర్డ్. మీ తల్లిదండ్రులకు ఉన్న అనుభవం కింద మీకున్న విజ్ఞానం తక్కువ. అందుకని విజ్ఞానం అనుభవం రెండు జోడించబడాలి. అందువల్ల తల్లిదండ్రులు కూడా కోరుతూ ఉన్నాను, మీరేమి ఫీల్ కాకండి. పెద్ద పెద్ద ఇంగ్లీష్ స్కూల్స్ ఉండాలి, పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్ ఉండాలి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండాలి. ఏం అవసరం లేదు. అందరు ఇంటర్నేషనల్ స్కూల్స్ పోవాలంటే ఎక్కడ చదువుతారు? ఎక్కడ అవకాశం ఉంటుంది? అందుకని మన వీధిలో, మన ముందు, మన కళ్ళ ముందు, మన ఇళ్ళ దగ్గర ఉన్న ఈ స్కూల్ని, దీన్నే మనం గొప్ప విజ్ఞాన కేంద్రంగా భావించి పూజించాలి, గౌరవించాలి. ఆ పూజించి గౌరవించే విధంగా మీ యాజమాన్యం కృషి చేయాలి, టీచర్స్ కృషి చేయాలి. ఆ విధంగా అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్స్, మరోవైపు యాజమాన్యం, మరోవైపు పిల్లలు, ఎంతమందితో కూడిన సంగమం, కాన్ఫిడెన్స్ అంటారు. త్రివేణి సంఘం లాగా. ఇవాళ త్రివేణి కాదు, చతుర్ముఖ సంఘం. చతుర్ముఖ సంఘము అంటే నలుగురు కలిసినటువంటి ఆ సంఘము అది ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, చాలా జాగ్రత్తగా నడపగలిగితే ఆ స్కూల్ వృద్ధిలోకి వస్తుంది, పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తూ, మీరు
You succeeded in teaching the arts, fine arts. I observed several times. You got several prizes also. Your students, when they participate in any cultural activity, they used to get many prizes. I know that. చాలా మంది ప్రైజులు వచ్చినాయి కదా, పదకొండు క్లబ్లో కానీ. నేను జస్ట్ ఐ అబ్జర్వ్ దాట్. ఇంత మా భారత పబ్లిక్ స్కూల్కి రాలేదు కానీ మీకు వచ్చాయి, భారత పబ్లిక్ స్కూల్కి రాలేదు వచ్చాయి. అది మరి అది మీ టాలెంట్. అది మల్టిపుల్గా ఉండాలి, బహుముఖ పరిజ్ఞానం ఉండాలి. మల్టిపుల్ నాలెడ్జ్, మల్టిపుల్ క్వాలిఫికేషన్స్, బహుముఖ నాలెడ్జ్ ఉండాలి, బహుముఖ అర్హతలు ఉండాలి, అన్ని రంగాల్లో కూడా ప్రవేశం ఉండాలి. సో ఆ విధంగా మీరు యూ సక్సీడెడ్ in making the students speak good English. You succeeded to run this school for 21 years successfully. You succeeded in getting so many prizes for our students who participated in several cultural activities, and also you succeeded to get the affection, to get the love of the parents of your neighboring parents of this basti, this area. సో దాన్ని మీకు అభినందనలు తెలియజేస్తూ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఆమెకు తెలవదు. ఈ ప్రాంతం అంతా కూడా నాకు చాలా అనుబంధం. మా యాకయ్య ఎగిరికి పడుతున్నాడు, వేసి నిలబడుతున్నాడు. ఈ కాలనీలన్నీ ఆ రోజుల్లో ఈ కాలనీలన్నీ నేనే ఇప్పించాను. అంటే ఇప్పుడు తెలవదు అందరికీ. దీన్ని కూడా ఈ గుడి కూడా నన్ను స్థలం అడిగితే వాళ్ళని ఒప్పించి ఈ గుడి ఇప్పించాను, ఆ పక్కన చర్చి ఇప్పించాను గొల్లగుడి దగ్గర. వీళ్ళ ఇల్లు కూడా నన్ను వీళ్ళ మన సిఆర్ నగర్, నాగరాజు వాళ్ళ ఏరియా కానీ, ఈ యాకయ్య వాళ్ళ ఏరియా కానీ, ఇది కానీ మా గంగారాం వాళ్ళ ఏరియా కానీ, లెనిన్ నగర్ కానీ, ఇది లెనిన్ నగర్ అనుబంధం కదా, భగత్ సింగ్ నగర్ కానీ, ఎన్ని కాలనీలు ఇక్కడ పోతే ప్రగతి నగర్ కానీ, అదేవిధంగా గొల్లగుడి అంటే ఆ రోజులు మన పెచ్చలరావు గారు మాకు నేర్పించారు. ఇక్కడ ప్రగతి నగర్ కానీ, మామిడిపాట ఏరియా కానీ, అదేవిధంగా పాలకేంద్రం దగ్గర ఉన్న అటు ఇటు ఏరియాలు కానీ, శేషగిరి నగర్ కానీ, పేరు కూడా నేనే పెట్టాను ఆ రోజులు. అంత అనుబంధం ఉంది ఈ ప్రాంతం. అంత అనుబంధానికి ప్రతీకగా మీరు కూడా అభిమానం చూపెట్టి మన తరపున నిలబడ్డ అందరినీ మీరు ఘనంగా గెలిపించారు. మీకు ధన్యవాదాలు. ఒక మాస్టర్ సీనియర్ కొద్ది దానితో కొద్ది ఓవర్ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు మన నరసింహ గెలిచాడు, కళావతి గెలిచింది, దుర్గయ్య గెలిచాడు, ముగ్గురా ఇక్కడ 4 వార్డుల్లో 3 గెలిచాడు. దుర్గాప్రసాద్ మందరికి దుర్గాప్రసాద్ గెలిచాడు. ఒక బలపో సాగి మా చర్చని కొద్దిగా అంత అభిమానం చూపెట్టిన మీ అందరూ కూడా నేను ఇది సబ్జెక్ట్ కాదు కానీ నేను వచ్చింది ప్రజాప్రతినిధికి వచ్చినప్పుడు మీరు నా పట్ల చూపెట్టిన లేదా నేను నిలబెట్టిన అభ్యర్థుల పట్ల చూపెట్టిన మీ ప్రేమకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ వేదిక నుంచి తీసుకుంటున్నాను. ఆ విధంగా మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వన్స్ అగైన్ I wish this management, I wish the school, I wish the teachers, I wish students that you will succeed. You should succeed in your endeavor and you should get good reputation, good fame to your school, to your parents, to the area where you reside, to entire Kottagudi Municipal Corporation itself. Thank you very much. Thank you very much. పెచ్చలరావు గారు మాకు నేర్పించారు. ఇక్కడ ప్రగతి నగర్ కానీ, మామిడిపాట ఏరియా కానీ, అదేవిధంగా పాలకేంద్రం దగ్గర ఉన్న అటు ఇటు ఏరియాలు కానీ, శేషగిరి నగర్ కానీ, పేరు కూడా నేనే పెట్టా ఆ రోజు. అంత అనుబంధం ఉంది ఈ ప్రాంతం. అంత అనుబంధానికి ప్రతీకగా మీరు కూడా అభిమానం చూపెట్టి
మొన్న మన తరపున నిలబడ్డ అందరినీ మీరు ఘనంగా గెలిపించారు. మీకు ధన్యవాదాలు. ఒక మార్చాల్సి కొద్ది తేడాతో కొద్ది ఓవర్ కాన్ఫిడెన్స్ పోయింది. లేదా ఇప్పుడు మన నరసింహ గెలిచాడు, కళావతి గెలిచింది, దుర్గయ్య గెలిచాడు, ముగ్గురా ఇక్కడ 4 వార్డులో 3 గెలిచాడు. దుర్గాప్రసాద్ మందకుని దుర్గాప్రసాద్ గెలిచాడు. ఒక బలపో సాగి మాచార్సిని కొద్ది తేడాతో పెట్టాడు. అంత అభిమానం చూపెట్టిన మీ అందరూ కూడా నేను ఇది సబ్జెక్ట్ కాదు కానీ నేను వచ్చిన ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు మీరు నా పట్ల చూపెట్టిన లేదా నేను నిలబెట్టిన అభ్యర్థుల పట్ల చూపెట్టిన మీ ప్రేమకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ వేదిక నుంచి తీసుకుంటున్నాను. ఆ విధంగా మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వన్స్ అగైన్ I wish this management, I wish the school, I wish the teachers, I wish students that you will succeed. You should succeed in your endeavor and you should get good reputation, good fame to your school, to your parents, to the area where you reside, to entire Kottagudem Municipal Corporation itself. Thank you very much. Thank you very much.